పుష్ప తగ్గేదేలా అంటున్నాడు. గేమ్ చేంజర్ రెడీ అవుతున్నప్పుడు కూడా దాంతో పోటీ పడడానికి సిద్ధమవుతున్నాడు. ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. గడిచిన నెల 15 రోజులుగా జరుగుతున్నటువంటి వివిధ వ్యవహారాల్లో అల్లు అర్జున్ వర్సెస్ మెగా కుటుంబం అన్నట్టుగా మారుతుంది. వరుసగా ఒక్కొక్కరుగా పరోక్షంగా అల్లు అర్జున్ మీద గురి పెడుతున్నారు. అల్లు అర్జున్ డిసెంబర్ 4వ తారీఖున సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి ఘటనతో కాసింత ఇక్కట్లు ఎదుర్కొన్నారు. అనేక రకాల చట్టపరమైన చిక్కుల్లో పడ్డారు. వాటన్నిటిని అధిగమించే ప్రయత్నంలో ఉన్నారు. వాటన్నిటిని అధిగమించి తిరిగి మళ్ళీ సాధారణమైనటువంటి స్థితికి రావాలని ఆయన ఆలోచన చేస్తున్నారు. అలాంటి కష్టాల్లో అల్లు అర్జున్ ఉండగానే ఆయన మీద 2 రాళ్ళు వేసే ప్రయత్నం మెగా శిబిరం నుంచి జరుగుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేదికగా రాజమండ్రి సభలో పరోక్షంగా అల్లు అర్జున్ని మూలాలు మరిచిపోవద్దు అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. ఇది పూర్తిగా అల్లు అర్జున్ని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినటువంటి విషయంగా చాలామంది భావించారు. అది మర్చిపోకముందే హైదరాబాద్లో ఆప్టా ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి కూడా అలాంటి వ్యాఖ్యలు చేశారు. తనకు ఎంత టాలెంట్ ఉన్నప్పుడు కూడా తల పొగరు ఉండకూడదన్నట్టుగా హితబోధ చేశారు. ఇది కూడా అల్లు అర్జున్ ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలుగానే అంతా పరిగణించారు. అలాంటి సమయంలో రామ్ చరణ్ సినిమా 10వ తారీఖున రిలీజ్ అవుతుంటే 11వ తారీఖున పుష్ప 2 రీలోడ్ అవుతుంది. ఆశ్చర్యకరంగా ఏకంగా 20 నిమిషాల అదనపు ఫిల్మ్ని యాడ్ చేసి రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇలాంటిది ఒక అరుదైనటువంటి ఘటన. చాలా సినిమాల్లో ఇలాంటి జరిగేటువంటి అవకాశం లేదు. ఏవైనా కొంత సినిమా కట్ చేయాల్సి వచ్చినా, కొంత ఫిల్మ్ యాడ్ చేయాల్సి వచ్చినా అదంతా వారం 10 రోజుల్లోనే జరుగుతుంది. కానీ ఇప్పుడు నెల 10 రోజులు సుమారుగా గడుస్తున్న తరుణంలో అది గేమ్ చేంజర్ సినిమా మరుసటి రోజే పుష్ప కోసం అదనంగా ఫిల్మ్ని యాడ్ చేసి రిలీజ్ చేసేటువంటి పరిస్థితి ఒక ఆసక్తికరమైనటువంటి ఎత్తుగడగా అందరికీ కనిపిస్తుంది. మాటలతో మెగా కుటుంబం దాడి చేస్తుంటే చేతలతో అల్లు అర్జున్ సమాధానం ఇస్తున్నారా అన్న ఆసక్తికరమైన ప్రశ్న ఉదయిస్తుంది. ఇదొక కీలకమైనటువంటి పరిణామం. అల్లు అర్జున్ మెగా శిబిరం మధ్య పెరుగుతున్నటువంటి దూరానికి మరొక సంకేతంగా దీన్ని భావించాల్సి ఉంటుంది. గేమ్ చేంజర్ సినిమా ఇప్పటికే పెద్ద ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి దాఖలాలు లేవు. ఆ సినిమా టికెట్ల అమ్మకంలో కానీ, సోషల్ మీడియాలో దానికి సంబంధించిన ప్రమోషన్ వీడియోల వ్యూస్లో కానీ అల్లు అర్జున్ సినిమాకి ఏమాత్రం దరిదాపుల్లో కూడా కనిపించట్లేదు. అలాంటి సమయంలో ఇప్పుడు అల్లు అర్జున్ అదనపు ఫిలిం యాడ్ చేయడం ద్వారా మరోసారి పుష్ప ద రూల్తో ముందుకు వస్తున్నటువంటి సమయంలో ఇది ఒక గేమ్ చేంజర్కి అడ్డంకిగానే భావించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తెలుగు నేల మీద ఎట్లా ఉన్నప్పుడు కూడా హిందీ ల్యాండ్లో కూడా గేమ్ చేంజర్ రిలీజ్ అవుతున్న తరుణంలో అక్కడ పుష్ప చాలా ఆటంకాలు గేమ్ చేంజర్కి కల్పించడం ఖాయమని అంత అంచనా వేస్తున్నారు. ఏమైనా ఆ సినిమా ఎంతవరకు వసూలు చేస్తుంది, ఏ మేరకు అది పుష్ప 2 సమీపంలో కన్నా చేరుతుందా అన్నదాన్ని పక్కన పెడితే అల్లు అర్జున్తో పాటు మెగా శిబిరానికి మధ్య మొదలైనటువంటి వైరం చాలా వేగంగా పెరుగుతున్నట్టు, చాలా దూరం అవుతున్నట్టు, ఇది అనేక పరిణామాలకు ఆస్కారం ఇవ్వబోతున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఈ మొత్తం ఎపిసోడ్లో అల్లు అర్జున్ తాను కొంచెం ఇబ్బంది ఎదుర్కొన్నప్పటికీ కూడా తనకి చట్టపరమైనటువంటి చిక్కులు ఎదురైనప్పటికీ కూడా తగ్గేదేలా అని చాటుతున్నటువంటి వ్యవహారం మాత్రం కీలకమైనటువంటి విషయంగా మనం భావించాల్సి ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.